హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఇండివిజువల్ హౌస్ని చూస్తున్నాము. ఇది కొత్త తూర్పు ముఖం కలిగిన హౌస్, 3 బెడ్రూమ్ హౌస్. అండ్ ఇది లొకేషన్ వైజ్ కూడా బాగుంటుంది. ఇది మనకి బొమ్మూరు టు కేశవరం రాజువెల్లి రోడ్లో ఏదైతే రాజోల్ రోడ్డు ఉందో, మెయిన్ రోడ్ ఆటో రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. ఇది వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, పెద్ద హౌస్, 296 గజాలు, మొత్తం 6.1 సెంట్స్ ఉంది. మొత్తం సైట్ పెద్దది బాగా. సో ఆపోజిట్గా కూడా సీసీ రోడ్డు అండ్ మెయిన్ రోడ్డుకి బాగా దగ్గర, ఆటోస్ తిరిగే రూట్కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఇండివిజువల్ హౌస్, న్యూ హౌస్, కొత్త హౌస్. సో కంప్లీట్గా చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎంత చెప్తున్నారు ఏంటి అనేది, ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మన వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి, నెంబర్ సేవ్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి. సో ఇదంతా కూడా అవుట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది బాగా. 20x25, 20x25 అడుగులు. సో బయట ఎక్కువ స్పేస్ ఉంటుంది అనమాట. సిట్అవుట్కి కార్ పార్కింగ్ ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో ఇదంతా కూడా స్పేస్ ఎక్కువ. పక్క హౌస్ కూడా సేల్గా ఉంది. సో అది కూడా ఇంచుమించు ఎట్లానే ఉంటుంది, కానీ ఫ్రంట్ కొంచెం తగ్గుతుంది. ఫ్రంట్ ఏంటంటే ఈశాన్యం కొంచెం పెరిగి ఉంది దీనికి. సో 200 అడుగుల డెప్త్లో వేశారు బోర్వెల్ అనేది ఇక్కడ. సో క్రాస్ సైట్ అనమాట. సో ఫ్రంట్ ఈశాన్యం పెరిగి ఉండడం వల్ల మనకు పార్కింగ్ అది ఎక్కువ వస్తుంది బయటికి. అండ్ ఇది ఉత్తర వైపు సందు, నార్త్ వైపు 2.3 ఫీట్ ఉంది, 2 అడుగులు 3 అంగుళాలు ఉంది. అండ్ ఇది ప్లాన్ కూడా కొంచెం బాగుంటుంది. లోపలికి వెళ్తే కనుక మనకి లైక్ 2 హౌసెస్ లా కనిపిస్తాయి అనమాట. ఇన్సైడ్ ఫ్రంట్ ఒక హౌస్, బ్యాక్ ఒక హౌస్లా ఉంటుంది. పెద్ద హౌస్ కాబట్టి, సైట్ ఎక్కువ ఉంది కాబట్టి బాగా వస్తుంది పెద్దది ఇన్సైడ్ అంతా కూడా. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోరు. అండ్ ఇదంతా కూడా ఫ్రంట్ హాల్, ఎల్ షేప్ హాలు. సో ఎల్ షేప్ కాకుండా ఓన్లీ స్క్వేర్ ట్రయాంగిల్ హాల్ సైజ్ పెడుతున్నాను చూడండి. 17x18.6, 17x18.5 సైజ్ ఇది. సో నార్త్ వైపు డోర్లు 2 ఉంటాయి. ఇప్పుడు మన ఫ్రంట్ ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఒక డోర్ ఉంది, మనకు స్ట్రైట్గా ఒక బెడ్రూమ్ ఉంది కదా, రైట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది. సో ఇది కొంచెం ప్లాన్ అనేది ఏంటంటే మోడల్గా ఉంటుంది. సో ఇది నార్త్ డోరే, వుడ్ డోర్. ఇది కూడా మెయిన్ డోర్ టేక్ వుడ్ డోరు, ఇది కూడా వుడ్డే. మెయిన్ ఏంటంటే లొకేషన్ పరంగానే అండ్ ఇంటి పరంగా కూడా చాలా పెద్ద సైట్ ఇది. 296 గజాలు అంటే చాలా పెద్ద సైట్ ఇది. అండ్ ఇది సౌత్ వైపు డోరు, నార్త్ సౌత్ ఈస్ట్ కూడా డోర్స్ ఉన్నాయి. అండ్ ఇదొక బెడ్రూమ్, 8.10x13.6 వచ్చింది ఇది. ఇన్సైడ్ అంతా కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్, పిఓపి సీలింగ్ అనమాట. ఫాల్ సీలింగ్ పైన పిఓపి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో లోపల కూడా రెండింటికి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ కామన్ బాత్రూమ్. మొత్తం 4 బాత్రూమ్స్ వచ్చినాయి. 3 బెడ్రూమ్స్, 4 బాత్రూమ్స్. ఇది 4x5 ఉంది, వెస్ట్రన్ టాయిలెట్. సో మొత్తం సైట్ 296 గజాలు. ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ఫేసింగ్ హౌస్, 3 బెడ్రూమ్ హౌస్. 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, 4 బాత్రూమ్స్ ఉన్నాయి. హాలు, డైనింగ్, కిచెన్, పార్కింగ్ ఉంటుంది. లొకేషన్ వైజ్ ఏంటంటే హైలైట్ అనమాట. ఆటో రూట్కి పక్కనే, మీరు ఆటో దిగి నడుచుకుంటూ రావచ్చు. రాజమండ్రి కాంప్లెక్స్ నుండి, రైల్వే స్టేషన్ నుండి, మారంపూడి నుండి అండ్ కోటవల్ బస్ స్టాండ్ నుండి కూడా ఇక్కడికి ఆటోస్ వస్తుంటాయి. అండ్ అది అయిన తర్వాత ఇదొక హాల్ మళ్ళీ. సో ఇదొక మోడల్ అనమాట. సో బయట ఒక హాల్ ఉంది, లోపల కూడా ఒక హాల్ ఉంది. సో నార్త్ వైపు డోర్ ఇంకోటి చెప్పాను కదా, ఇది రైట్ సైడ్ ఇదొక డోరు. సో పొడవు ఎక్కువ బాగా. సైట్ కొలతలు ఏంటంటే 25x10, 25 అడుగులు వెడల్పు, లోతు 100 అడుగులు. సో అందువల్ల ఏంటంటే ఫ్రంట్ ఒక హాలు, బెడ్రూమ్, కిచెన్ వచ్చింది. మళ్ళీ మధ్యలో ఒక హాలు, 2 బెడ్రూమ్స్ వచ్చినాయి. సో ఇది రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, 9.3x13 వచ్చింది మొత్తం సైజ్ ఇది. సో ఇంటీరియర్ అంతా కూడా పెయింట్స్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా సీలింగ్ లైట్స్ అన్నీ కూడా పెట్టేసి ఉన్నాయి. విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ విత్ గ్రానైట్ ఫ్రేము. అండ్ దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్, 4.9x5.3, వెస్ట్రన్ టాయిలెట్, గ్రానైట్ ఫ్రేమ్ అండ్ పీవీసీ డోర్. సో గ్రానైట్ బాగానే యూజ్ చేశారు. బెడ్రూమ్స్కి, బాత్రూమ్స్కి, విండోస్కి కూడా గ్రానైట్ గుమ్మాలు వచ్చినాయి.
అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ 9.4 ఇంటూ 13.6. ఇది బెడ్రూమ్స్లోని అండ్ హాల్ ఇవన్నిటి కూడా వన్ సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ వచ్చింది. విండోస్ కూడా గ్రానైట్ ఫ్రేమ్తో యూపీఎస్ విండోస్ వచ్చినాయి అనమాట. మస్క్ మెష్ డోర్ ఉంటుంది, సేఫ్టీ గ్రిల్ కూడా ఉంటుంది. మొత్తం 296 గజాలు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ 4.6 ఇంటూ 5.6 ఉంది. వెస్టర్న్ టాయిలెట్. సో 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఎంట్రన్స్లో ఒక హాల్ వచ్చింది. సెకండ్ కూడా ఇది ఒక హాలు. సో హాల్ నుండి మళ్ళీ హాల్ వస్తుంది అనమాట. ఈ ప్లాన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా మోడల్గా ఉంటుంది. సో పెద్ద ఇల్లు కాబట్టి 100 అడుగులు లోతు, మొత్తం పొడవంతా 100 అడుగులు కాబట్టి ఇంత పెద్ద ఇల్లు అయితే వచ్చింది. ఈ రాజోలు ఏఎంజీ స్కూల్ క్రాస్ అయిన తర్వాత కొంచెం ముందుగా వస్తుంది అనమాట, రోడ్డుకి బాగా దగ్గర. అండ్ ఇది వెస్ట్ సైడ్ పడమర వైపు సందు 2.8 ఫీట్ ఉంది, 2 అడుగులు 8 అంగుళాలు వచ్చింది. హౌస్ చుట్టూరు కూడా తిరగచ్చు, మొత్తం 4 వైపులో కూడా సందులు అవి కూడా ఫ్రీగానే ఉన్నాయి తిరిగేటట్లు. ఇళ్ళ మధ్యలో రెసిడెన్షియల్ ఏరియా. అది బ్యాక్ సైడ్ కూడా మీకు హౌసెస్ కనిపిస్తున్నాయి చూడండి, పక్కన హౌసెస్. ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియానే, అక్కడ కాదు, లోపలికి కాదనమాట, దగ్గర. సో ఇది ఇలా మొత్తం కాస్ట్ వచ్చేసి 89 lakhs, 89 లక్షలు. నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. అండ్ ఇది పూజా మందిరం మీద లోపల వస్తుంది కిచెన్లో. ఇదంతా కిచెన్ ఏరియా. కిచెన్ 9.3 ఇంటూ 11, 9 అడుగులు 3 అంగుళాల వెడల్పు, పొడవు 11 అడుగులు. గ్రానైట్ ప్లాట్ఫామ్, లో రూఫ్, అడ్జస్ట్ ఫ్యాన్, ప్రొవిజన్, విండో, స్టోరేజ్ అన్నీ ఉంటాయి. పూజా మందిర్ ఇక్కడ వచ్చేసింది వాల్లో. సో ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఉన్నాయి అనమాట. మొత్తం రెడీ అయిపోయింది, వర్క్ అయితే పెండింగ్ ఏం లేదు. దీని పక్క హౌస్ కూడా అవైలబుల్ ఉందో, అది దీనికి కొంచెం వేరియేషన్ వస్తుందండి గజాల పరంగా. ఒక 5-6 గజాలు అలా తేడా వస్తుంది అంతే. అండ్ సౌత్ సైడ్ సెట్ బ్యాక్. ఇది దక్షిణ వైపు 1.6 ఫీట్ ఉంది. సో ఇట్లా మొత్తం హౌస్ వచ్చేసి 89 లక్షలు, 89 lakhs. నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక 3 BHK ఈస్ట్ ఫేసింగ్ పెద్ద సైట్లో కావాలనుకుంటే ఇది ఆప్షన్ ఉంది. అండ్ ఇది యాడ్ నెంబర్ 0429, 429 యాడ్ నెంబరు. న్యూ ఇండివిజువల్ హౌస్, రెడీ టు ఆక్యుపై పొజిషన్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ 296 గజాలు, 3 BHK హౌస్, 4 బాత్రూమ్స్ ఉన్నాయి. హాలు, డైనింగ్, కిచెన్ కూడా ఉంది. లొకేషన్ వచ్చేసి నియర్ బై రాజోలు ఏఎంజీ స్కూల్, బొమ్మూరు. తార్ రోడ్డు కూడా బాగా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇది 89 lakhs, 89 లక్షలు. నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి. మీరు విజిట్కి వచ్చేలా ఉంటే 1 day బిఫోర్ అయితే కాల్ చేసి విజిట్ టైం అయితే చెప్పండి. అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా 1850 స్క్వేర్ ఫీట్ వచ్చింది. మొత్తం స్లాబ్ ఏరియా 1850 స్క్వేర్ ఫీటు. లోపల ఇన్సైడ్ కార్పెట్ ఏరియా నియర్లీ 1500 ఉంది, అంటే ఎగ్జాక్ట్లీ అంటే 1460 ఉంది. ఆపోజిట్గా కూడా మంచి సీసీ రోడ్డే. సో రోడ్డు పరంగా కూడా బాగానే ఉంది. కొంచెం చిన్నది వస్తుంది కానీ రోడ్డు పరంగా 20 feet రోడ్డు, బట్ ఓకే. ఎందుకంటే ఎక్కువ లోపలికి అయితే ఎక్కువ ఉండవు అనమాట. సో అన్ని లోపలికి ఇంకా హౌసెస్ ఉన్నాయి. మనకి ఏంటంటే రోడ్డుకి దగ్గర చేర్చి ఉంది ఇది. సో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా, బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజ్ 800 meters ఉంది. బొమ్మూరి హైవే జంక్షన్ 2.1 km ఉంది. కలెక్టర్ ఆఫీస్ అండ్ ఆర్లిక్స్పేట 2.2 km ఉంది. డిమార్ట్ అండ్ హుకుంపేట 4.2 km ఉంది. ఈనాడు ఆఫీస్ 4.5 km. రైల్వే స్టేషన్ 5.1 km. మారంపూడి జంక్షన్ 5.2 km. వేమగిరి జంక్షన్ 6.1 km. కోటిపల్లి వెస్టర్న్ 6.4 km. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 6.7 km. లాలాచెరు జంక్షన్ 9.1 km. రాజమండ్రి ఎయిర్పోర్ట్ 19.9 km. సో హైవే నుండి కరెక్ట్గా 2.1 km ఉంది. 2 kilometers, ఒక 100 meters ఎక్స్ట్రా ఉంది అంతే. సో మెయిన్ నేను చెప్పాను కదా, హౌస్ పరంగా పెద్ద సైట్ 296 గజాలు, ఈస్ట్ ఫేసింగ్ 3 bedroom హౌస్. సో హౌస్ బాగుంది అండ్ లొకేషన్ కూడా బాగుంటుంది, రోడ్డుకి దగ్గర, ప్లెజెంట్గా ఉంటుంది ఏరియా. సో మీరు ఎప్పుడైనా ట్రాన్స్పోర్టేషన్కి అది చూసుకుంటే కనుక ఇదైతే బాగుంటుంది. కాంప్లెక్స్ నుండి మారంపూడి జంక్షన్ నుండి డీమార్ట్కి ఇలా ఆటోలు కూడా వెళ్తుంటాయి ఈ రోడ్డుకి. సో 89 లక్షలు, 89 lakhs నెగోషియబుల్ ఉంది. విజిట్కి వచ్చే ముందు ఒకసారి మీరు లోన్ ఎలిజిబిలిటీ అది చెక్ చేసుకొని మాకు చెప్పాలి కంపల్సరీ. మీ వివరాలు చెప్తే విజిట్ ఉంటుంది అనమాట. లోన్ అది తర్వాత రావట్లేదు, సో అందువల్ల ముందుగానే అన్నీ చెప్పిన తర్వాత విజిట్ ఉంటుంది. కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్పండి 0429. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.